బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆవిర్భావ తత్వంలో లలితమ్మవారి యొక్క గొప్పతనం ఉంది. లలితోపాసన చేసిన వాళ్ళకి ఏం జరుగుతుందన్న విషయం అంతర్లీనంగా దాగి ఉంది. అదేంటో తెలుసుకుందామా? లలితమ్మ వారిని లలితమ్మ వారితో యుద్ధం కోసం బండాసుర పుత్రులు 200 అక్షౌహిణీల సైన్యంతో బయలుదేరి వస్తే పిల్లల్ని చంపడం ఇష్టం లేని లలితమ్మ వారు తన ఆత్మజగా బాలా స్వరూపాన్ని సృజించారు. హంసల వాహనంగా గల రథం మీద 9 ఏళ్ల వయసు గల చిన్న పిల్లలాగా బండాసురుల పుత్రులతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాక లలితమ్మ తన కవచం నుండి మరో కవచాన్ని, తన ఆయుధాల నుండి ఆయుధాలని సృష్టించింది. తర్వాత ఒక భీకర యుద్ధం తర్వాత నారాయణాస్త్రంతో 200 అక్షౌహిణీల సైన్యాన్ని తుదముట్టించినటువంటి బాల 30 బాణాలతో బండాసుర పుత్రులను కూడా సంహరించింది. ఇందులో అంతర్లీనంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, లలితోపాసన ఎవరైతే చేస్తున్నారో ముందు వాళ్ళ శక్తితో సిద్ధిని కనుక పొందినట్టయితే తరువాత ఉపాసన బలాన్ని లేదా ఉపాసన వల్ల మనకు కలిగేటటువంటి అమ్మవారి యొక్క సాన్నిధ్యాన్ని, అమ్మవారి యొక్క సాయుధ్యం, ఇవన్నీ కూడా అమ్మవారు తన శక్తుల నుంచి మనకి తీసిస్తుంది. లలితోపాసన పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యాన్ని అమ్మవారే తనలో నుంచి కొంచెం కొంచెంగా తీసి మనకిస్తుంది. ఆ విషయాన్ని బాలా త్రిపుర సుందరి ఉద్భవం ద్వారా, బండాసుర పుత్రుల సంహారం ద్వారా మనం తెలుసుకోవచ్చు. శుభం.